వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన ఛానల్ చూస్తే ఎవరైతే సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో నేను చేసినటువంటి గోల్డ్ షాపింగ్ వీడియో చూపిస్తాను. సో ఆల్రెడీ సేవింగ్స్ చేస్తూ మనం అక్షయ తృతీయ గోల్డ్ కొన్నాము అండ్ అదే సేవింగ్ కంటిన్యూ చేస్తూ ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా కొనాలనుకున్నాం. యాక్చువల్లీ ఈసారి వరలక్ష్మి వ్రతం చేయలేదు, బట్ స్టిల్ అమ్మవారి కోసం అయితే ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా కొన్న గోల్డ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇది శ్రావణ మాసంలో తీసుకున్నటువంటి జ్యువెలరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవి సో ఈ 3 వచ్చేసరికి రీసెంట్గా శ్రావణ మాసంలో తీసుకున్నవి. బిల్ ఎంత అయింది అన్నవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అమ్మవారి కోసం తీసుకున్నది వచ్చేసరికి ఇదే అన్నమాట. ఈ చిన్న బాక్స్లో ఉంది కదా ఇదే. సో విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక ఇద్దాము అని చెప్పి తీసుకున్నది అనమాట. అంటే ఒక మొక్కు ఉంది, సో దానికోసం ఒకటి అలా తీసుకున్నాను. సో మొక్కు అనమాట, అంటే ఆ కోరిక నెరవేరితే అమ్మవారికి విజయవాడ వచ్చి ఇట్లా ఒక ముక్కు పుడక ఇస్తాను అని. సో కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి తీసుకుందనమాట. ఇది అరౌండ్ 3000 అయితే అయ్యింది. 0.4 గ్రామ్స్ అలా ఉంది. బిల్లు చూపిస్తాను. సో ఇలా అనమాట. ఈవెన్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇంత చిన్న ఆర్నమెంట్ అయినా సరే మనకి ఇక్కడ ఈ హాల్ మార్క్ అని అవన్నీ కానీ వేసి ఉంటాయి. సో దాని మీద మనం తీసుకుంది ఎన్ని క్యారెట్స్ అది మెన్షన్ చేసి ఉంటారనమాట. సో మనం గోల్డ్ కొనేటప్పుడు అది కూడా చెక్ చేసి తీసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇలా వచ్చింది మొత్తం కూడా వైట్ స్టోన్స్. ఇది 22 క్యారెట్స్, అరౌండ్ 0.4 గ్రామ్స్ ఉంది. ఇది ఒకటి. సో దీని బిల్లు చూపిస్తాను. సో ఇది బిల్లు 22 ఆగస్టున ఇది తీసుకున్నది. ఇందులో ఇంకొక ఐటమ్ కూడా ఉంది కదా, ఒక గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా గోల్డ్ నోస్ పిన్, ఇదన్నమాట అమ్మవారికి తీసుకుంది. 0.405 గ్రామ్స్ ఉంది. ఇందులో మీరు స్టోన్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి వచ్చేసరికి ఇదన్నమాట. సో గ్రామ్స్ వెయిట్ వచ్చేసరికి అంటే గోల్డ్ ప్లస్ స్టోన్స్ కలిపి మొత్తం ఓవరాల్ వెయిట్ ఇది, ఈ నోస్ పిన్ ఉన్న వెయిట్ ఇది. ఇందులో ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసరికి 0.346 గ్రామ్స్ ఉంది. ఈ 0.25 క్యారెట్స్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఇంక స్టోన్స్ వెయిట్ అనమాట. సో ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 6680 ఉంది. అంటే ఇది ఎన్ఆర్టీలో అన్నమాట తీసుకుంది, ఎన్ఆర్టీలో ఉన్న లలిత జ్యువెలర్స్లో. సో అమౌంట్ వచ్చేసరికి గ్రామ్ ఇంత కదా, అందులో 0.346 గ్రామ్స్ కాస్ట్ 2311 అయిందనమాట. విఏ వచ్చేసరికి 407 తీసుకున్నారు. సో విఏ పర్సంటేజ్ 17% అయితే ఇస్తారు, 17.49% అంట. ఎందుకు విఏ ఇంత ఎక్కువ తగ్గించమని నేను చాలా అడిగాను కానీ, బట్ లలితాలో అలా తగ్గించడాలు ఏమి ఉండవు. సో అసలు తగ్గించలేదనమాట. సో 7 పాయింట్ అంటే స్టోన్స్ ఉన్నాయి అలా ఏవో చెప్పారు. సో మొత్తానికి విఏ మీద మనకి అంటే 17% అంటే 407 పడింది. అయితే లలితాలో ఏంటంటే ఈ శ్రావణ మాసం ఆఫర్ అంట, ఈ 26th వరకు, అంటే ఆగస్టు 26th వరకు ఆఫర్ ఉంది. అంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారంట, ఇదర్ 1% ఆర్ 2% మనం కొన్నదాని మీద. కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అన్నది ఒక 60 రూపీస్ అయితే దీని మీద వచ్చిందనమాట. సో ఫైనల్ రేట్ ఇది గోల్డ్ రేటు అండ్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ రేటు 177 అయితే పడింది. ఇంతవరకు గోల్డ్ నోస్ పిన్ కాస్ట్. సో నియర్లీ ఒక 2900 అలా అయితే అరౌండ్ ఈ నోస్ పిన్ పడింది అనమాట, ఇంక్లూడింగ్ స్టోన్స్ అలా కలిపి. అంటే మామూలుగా మన కోసం అయ్యి ఉంటే నేను స్టోన్స్ అంతగా ప్రిఫర్ చేయకపోతుండే, లేదంటే సింగిల్ స్టోన్. బట్ అమ్మవారికి కదా కొంచెం మంచిగా కనిపించాలి, అమ్మవారికి అంటే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకొని ఈ రింగ్ బాగుంటుంది ఈ నోస్ పిన్ అని తీసుకున్నది అనమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ ఈ బిల్లులో మీకు ఇంకొక జ్యువెలరీ కనిపించింది కదా గోల్డ్ రింగ్, అది చూపిస్తాను. సో ఇది గోల్డ్ రింగ్ అన్నమాట తీసుకున్నది వరలక్ష్మి వ్రతం రోజు. అంటే వరలక్ష్మి రోజు కాదు, 22nd థర్స్డే వచ్చింది కదా, 23rd పూజలో పెట్టాను. క్లియర్ కనిపిస్తుంది. సో అందుకని కుంకుమ అయ్యిందన్నమాట. సో ఇది జ్యువెలరీ మోడల్ అయితే ఇదన్నమాట. చాలా సన్నగా అయితే ఉంది, కావాలని లైట్ వెయిట్లో తీసుకున్నది. ఎందుకంటే లాస్ట్ టైం 1.5 year బ్యాక్ ఈ రింగ్ నేను తీసుకున్నాను అనమాట. ఇలా జస్ట్ ఇది 1.9 గ్రామ్స్ అట్లా ఉంటుంది. సో మా సిస్టర్ నచ్చి నాకు అలా లైట్ వెయిట్ కావాలి అంటే చాలా టైం నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను, కుదరలేదు. సో ఇంకా ఫైనల్గా వెళ్ళాం కదా అమ్మవారి ముక్కుపుడితో పాటు మా సిస్టర్కి నేను తీసుకున్నాను అనమాట ఈ రింగ్. కొంచెం చూడగానే బాగా అనిపించింది. వెయిట్ కూడా చాలా తక్కువ ఇది ఉంది కూడా.
ఇది గోల్డ్ రింగ్ చూసారు కదా, 1.375 గ్రామ్స్ టోటల్. ఇందులో స్టోన్స్ ఏం లేవు. మనం పెట్టుకునే వాటికి ఎక్కువ స్టోన్స్ ప్రిఫర్ చేయకూడదని అనుకుంటాను నేను, అందుకని స్టోన్స్ ఏం లేకుండా కంప్లీట్ గోల్డ్ ఉండేలా తీసుకున్నా. సో ఇది మొత్తం వెయిట్ అంతే ఉంది, ఇందులో గోల్డ్ వెయిట్ కూడా అంతే. దీని మీద విఏ వచ్చేసరికి 16.49% తీసుకున్నారు. మరి అంత ఎక్కువ ఏంటి అంటే, అంతే చిన్నవి కదా మేడం, చెయ్యాలి కొంచెం ఈ ఫ్లవర్ ఇవంతా రావడానికి, సో చేయడానికి డిజైన్ అలా పడుతుంది అని చెప్పారు. ఎంత అడిగినా తగ్గిలేదనమాట. సో గ్రామ్ కాస్ట్ ఇది టోటల్గా 9185 అయింది. అండ్ 16.49% వ్యాట్ కాస్ట్ 1516. అండ్ డిస్కౌంట్ పెట్టారు కదా ఈ 26 వరకు, సో కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారంట. మొత్తం ఓవరాల్గా ఈ రింగ్ కాస్ట్ వచ్చేసరికి 10,641 అయింది. తర్వాత 2 బిల్లులు కలిపేసి ఇంకా జిఎస్టీ 3% ఉంటుంది, జిఎస్టీ వేశారు. సో ఓవరాల్గా నోస్ పిన్ అమ్మవారిది అండ్ మా సిస్టర్కి నేను తీసుకున్న రింగు కలిపి మనకి 13,769 అయితే పడింది. అందులో మళ్ళీ మనకి యూపీఐ పేమెంట్ నేను చేసింది ఫోన్పే ద్వారా చేశాను అనమాట. సో దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక ఆఫర్ ఉందంట లలితాలు. ఇలా మనం 5,000 మీద బిల్ చేసి యూపీఐ పేమెంట్ చేసాము అంటే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందంట. సో నాకు 69 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అని చెప్పి క్యాష్ ఇచ్చేశారు. కాబట్టి నాకు ఓవరాల్గా 13,700 అయితే పడింది. ఇది ఈ రింగ్ ప్లస్ అమ్మవారి ముక్కు పుడక అనమాట. సో బిల్ అయితే ఇది. సో ఇన్ కేస్ ఎవరన్నా, ఈవెన్ ఇది లలిత జ్యువెలరీ ఓవరాల్ ఎక్కడ ఏరియాస్లో ఉన్నట్లుంది. సో ఇన్ కేస్ ఎవరన్నా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. 26th వరకు అయితేనే సమ్ డిస్కౌంట్ ఉంది అని చెప్పారు. విఏ తగ్గించండి అంటే ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తున్నాంగా మేడం అని చెప్పారనమాట. ఇంకేం చేయలేమనుకోండి. సో రింగ్ అయితే ఇలా ఉంది. లైట్ వెయిట్లో అసలు 1.375 లోపల అంతా కూడా ఇలా అంటే ఏమంటారు డొల్లలా ఉండిద్ది సంథింగ్ ఇది అంటారు కదా, అలా ఏం లేదు, గోల్డ్ అన్నమాట. తీగలాగా ఇలా వస్తుంది మనకి. సో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది అనిపించింది. ఇంకా సింపుల్గా ఎవరన్నా పెట్టుకోవాలి అంటే ఇలా సింపుల్గా పెట్టుకోవడానికి. కాకపోతే దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా అయితే యూస్ చేయలేము, కొంచెం సన్నగా ఉంది కదా చూసారు కదా. మరీ కొట్టిగా కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఇట్లా ఏమన్నా యూస్ చేసామంటే పోవచ్చు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే యూస్ చేయాలి. కాబట్టి మనం ఇలా లైట్ వెయిట్లో కూడా కావాలి అంటే గోల్డ్ తీసుకోవచ్చు అనమాట. మనకు అసలు ఏమీ గోల్డ్ లేవు అనుకున్నప్పుడు అట్లా, లేదంటే మనం ఇలా చిన్న చిన్న ఇప్పుడు అందరూ సింపుల్గా పెడుతున్నారు కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. అండ్ అమ్మవారికి కూడా వరలక్ష్మి వ్రతంకి కాసు పెట్టాలి ఇలా అనే లేదు కదా. ఇంకే సింపుల్గా మన దగ్గర బడ్జెట్లో ఉంటే ఇలాగ ఒక 3,000లోనో 2,000లోనో అమ్మవారికి ఇలా ముక్కు పుడక ఇంకేమన్నా కూడా తీసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇది నేను పూజ పర్పస్ కోసం తీసుకోలేదు, నా జనరల్ మొక్కు కోసం విజయవాడలో ఉన్న అమ్మవారి కనకదుర్గమ్మకి ఇవ్వడానికి తీసుకున్నాను. అండ్ ఎలాగో శుక్రవారం వచ్చింది కాబట్టి నేను గోల్డ్ తీసుకున్నాను నెక్స్ట్ డే. సో పూజలో పెట్టాను అనమాట ఇవి. సో ఇవి ఈ 2. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసరికి ఇంకా ఈ ఒక సిల్వర్ తీసుకున్నది తాబేలు రింగ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఈ బిల్లు ఈ సిల్వర్దే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది కూడా పూజలో పెట్టాను అనమాట. ఇది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి హుండీలో వేయడం కోసం తీసుకున్నాను అనమాట. సో ఇలా వచ్చింది. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఉన్నదే చూసాం కానీ రింగ్స్ అంతగా అనిపించలేదు. సో అందుకని ఫైనల్లీ ఇంకా ఇలా ఉన్నది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇలా తాబేలు ఉన్న రింగ్ పెట్టుకుంటే కలిసి వచ్చిందని చాలామంది అంటారు. కాకపోతే ఎవరికి వాళ్ళు కొనుక్కొని అయితే ఇది పెట్టుకోకూడదంట, ఎవరికన్నా గిఫ్ట్ చేయాలంట, అది అలా అని అంటారు. నిజమో కాదని నాకు తెలియదు కానీ. సో బిల్ వచ్చేసరికి ఈ సిల్వర్ రింగ్ ఉంది కదా, దీని కాస్ట్ వచ్చేసరికి 397 పడింది. అండ్ ఈ జిఎస్టీ సో ఇది కాస్ట్ 385 అండ్ జిఎస్టీ కలిపి 396, మొత్తంగా 397 అయితే తీసుకున్నారు. ఇది మన సిల్వర్ది. కాకపోతే నాకు ఒక్కటి లలితాలు ఈ సిల్వర్ది ఏంటంటే, మేము సిల్వర్ చూసినప్పుడు కూడా దీనికి ట్యాగ్ పెట్టేశారు. అంటే ఇలా రింగ్ ఉంది కదా దీని మీద 397 396 అని రేట్ ట్యాగ్ పెట్టారు కానీ ఎక్కడా కూడా దీని ప్యూరిటీ మెన్షన్ చేసలేదు. ఎందుకంటే నేను ఆ రోజు కొంచెం షాపింగ్ అప్పటికే లేట్ అడుగుని చూసుకోలేదు. కానీ జనరల్గా అయితే సిల్వర్లో 2 టైప్స్ ప్యూరిటీస్ ఉంటాయంట. ఒకటి ఇలానే 999 ప్యూరిటీ, ఇంకొకటి అంతకంటే తక్కువ అయితే ఇంకా 916 ఆర్ సంథింగ్ అలా అన్నమాట. కాబట్టి వీళ్ళు ప్యూరిటీ మెన్షన్ చేసి చూడలేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా సిల్వర్ కొనేటప్పుడు ఇలా ట్యాగ్ రేట్ ఉన్నవి కాకుండా ప్యూరిటీ ఎంత ఉంది అన్నది కూడా చూసి వాళ్ళని అడిగి తీసుకోండి. సో ఇదంటే మనకి ఇది హై క్వాలిటీ ప్యూరిటీ ఇచ్చారా కొంచెం లో క్వాలిటీ సిల్వర్ ఇచ్చారా అన్నదైతే ఐడియా లేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేసి అయితే లేరు. సో ఇంకా ఆ రోజు అయితే చూసుకోలేదు. ఇదంటే కొంచెం చిన్న ఐటమే కట్టి అలా అయిపోయింది అనుకోండి. బట్ నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు అలా చెక్అవుట్ చేసి అయితే తీసుకుంటే బెటర్. సో ఇవి కూడా ఇలా చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఫైనల్లీ ఇవి శ్రావణ మాసంలో తీసుకున్నటువంటివి.
యాక్చువల్‌గా నేను సేవింగ్స్ వచ్చేసరికి రూ. 1 సేవింగ్స్ అని స్టార్ట్ చేశాను. ఈవెన్ అక్షయ తృతీయకి కూడా నేను ఆ సేవింగ్స్‌తోనే గోల్డ్ కాయిన్ కొన్నాను, మీకు చెప్పాను. అండ్ అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను వరలక్ష్మి వ్రతంకి ఏం కొంటామో చూద్దామని. బట్ కొన్ని రీజన్స్ వల్ల మిడిల్‌లో అది ఆపాల్సొచ్చింది. ఒక్క 7,000 వరకు ఈసారి సేవింగ్స్ అయ్యాయి. ఇంకా ఫైనల్‌గా ఆ 7,000తో పాటు రిమైనింగ్ కొంత అమౌంట్ వేసి ఇంక ఇవైతే తీసుకున్నాననమాట. సో ఫైనల్లీ ఇవి మన శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినటువంటి గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్. సో మీకు డీటెయిల్స్ ఆ రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ ఏంటి, మనము అక్షయ తృతీయ రోజు ఏం కావాలి కొన్నాను చూడాలనుకుంటే ఇంకొకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్ రెగ్యులర్గా చెక్అవుట్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, అప్పుడు చెప్పాం కాబట్టి. సో ఇవి, సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇన్ కేస్ కావాలి అనుకుంటే అలా సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వండి. ఇలా ఒకేసారి గ్రామ్ కాయిన్స్ ఇలా కొనలేకపోయినా ఏదో ఒకటి ఇలా సింపుల్గా అయినా కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట వీడియో. సో షేర్ చేయమని చెప్పారు, ఏం కొన్నారు కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి. సో అందుకనే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయిందని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో 26th లోపు పాసిబుల్ ఉంటే లలితకు అయితే ట్రై చేయండి వెళ్ళాలనుకుంటే. బట్ నాకైతే కొంచెం వెయ్యి అయితే ఎక్కువ ఉందని అనిపించింది నాకు సీరియస్గా. వెయ్యి ఎక్కడన్నా తక్కువ ఉండినేమో కూడా కంపేర్ చేసుకోండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.